పాత పెన్షన్ను పునరుద్ధరించాలని, సర్వీస్ రూల్స్ను తక్షణం పరిష్కరించాలని, హైస్కూల్ ప్లస్లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివివి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పాత పెన్షన్ను పునరుద్ధరించాలని, సర్వీస్ రూల్స్ను తక్షణం పరిష్కరించాలని, హై స్కూల్ ప్లస్లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివివి సత్యనారాయణ డిమాండ్ చేశారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్లా కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంఘ జిల్లా అధ్యక్షులు చలపతి అధ్యక్షత వహించగా ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాను, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ విశిష్ట అతిథిగాను, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివివి సత్యనారాయణ గౌరవ అతిథిగాను, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓలేటి వివి శాస్త్రి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వాణిప్రభ అతిథులుగాను హాజరయ్యారు. సమాజంలో ఎంతో గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్నత విలువలను నేర్పుతూ దేశం గర్వపడే విధంగా ఉత్తమ పౌరులను తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉండిపోయిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకువచ్చి దానిని సాధించుకునేందుకు సంఘ సభ్యులంతా కృషి చేయాలన్నారు. ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ను పరిష్కరించడంలో జాప్యం చేస్తుందని, సమస్యలను తక్షణం పరిష్కరించి ఉపాధ్యాయులకు మేలు చేయాలని కోరారు. ఉపాధ్యక్షులు శాస్త్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు వారి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వాణిప్రభ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషలో బోధన లేకపోవడం వల్ల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అంటే చాలామందికి తప్పుడు అభిప్రాయం, ఆపస్ గురించి ఎలాగైతే తప్పుడు అభిప్రాయం ఉందో అలాగే భారతీయ జనతా పార్టీ గురించి కూడా చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కలిసి ఉన్న పార్టీని భారతీయ జనతా పార్టీ అంటారు. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి ఏంటంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అత్యంత గౌరవప్రదంగా ఉంచాలనే స్థాయిలో ఆయన 2014 నుంచి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా ఎంతో ఉన్నతమైన స్థానానికి, ఆర్థిక పరంగా కూడా ప్రపంచంలోనే 3వ అత్యంత బలమైన స్థానాన్ని తీసుకురావడంలోని పదాతి దళాన్ని కానీ, నౌకా దళాన్ని కానీ, విమాన దళాన్ని కానీ ప్రపంచ స్థాయి అంతా కూడా శత్రు దేశాలు భయపడే విధంగా తయారు చేయడంలో కానీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో, ఆయన దేశ ప్రజలందరినీ 140 కోట్ల మంది ప్రజల్ని కూడా తన పిల్లలుగా భావిస్తూ ఎంతో విస్తృతంగా దళిత వర్గాలకి, మైనారిటీ వర్గాలకి, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాడికి సంక్షేమ పథకాలు అందించడంలోని 80 రకాల పథకాలు అందించడంలోని ఆయన ఏదైతే స్ఫూర్తితో పనిచేస్తున్నాడో అదే స్ఫూర్తితో మేమందరూ పనిచేస్తూ వెళుతున్న మాకు ఆపస్ నుంచి మాకు ఆహ్వానం రావడం అనేది నేను చాలా శుభదాయకంగా పనిచేస్తాను. అంటే ఆపస్కు ఉండే భావజాలం, భారతీయ జనతా పార్టీకి ఉండే భావజాలం రెండూ కూడా సమ్మిళితమయ్యి ఈ రోజున ఒక పవిత్రమైన కార్యక్రమంగా రూపొందించడం జరుగుతుంది. నేను ఒకటైతే ప్రత్యక్షంగా చెప్పగలుగుతున్నాను, ఆపస్ అనేది ఇక మీదట పరుగులు పెడుతూ అత్యంత బలమైన శక్తిగా మారబోతుందని చెప్పడానికి నేను చాలా ధైర్యంగా చెప్తాను. దీన్ని ఎదుర్కోవడానికి సంకుచిత భావాలతోటి, తప్పుడు భావాలతోటి, సాంప్రదాయమైన భావాలకు విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళు, వీళ్ళందరూ ఎవరైతే తప్పుడుగా ఆలోచిస్తున్నారో వాళ్ళందరి నోళ్ళు కూడా మూతపడతాయి ఇక మీదట. ఎందుకనంటే భారతీయ సంస్కృతిని, భారతీయ వైభవాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించి మన యొక్క శక్తి, భారతీయతను గురువుగా భావించేంత గొప్ప స్థాయికి ఉన్న భారత జాతిని కొన్ని వర్గాల వాళ్ళు ప్రపంచ దేశాలకు సంబంధించిన కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రలో భాగంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళన్నీ నోళ్ళు తొందరగా మూతపడతాయి. మా భారతీయ జనతా పార్టీ ఎలాగైతే పనిచేస్తుందో ఆపస్ కూడా అలాగే పనిచేస్తుంది. ఆపస్లో ఉండే వాళ్ళందరూ కూడా భారతీయతను ఉద్దేశంలో పెట్టుకుని, జాతీయతను ఉద్దేశంలో పెట్టుకుని పనిచేస్తారే తప్ప ఎటువంటి విష ప్రచారాలు కూడా ఎవరు నమ్మవద్దని నేను కూలంకషంగా దీని గురించి చర్చించిన తర్వాత ఎవరైతే అధ్యక్షుడు బాలాజీ గారు, అలాగే వివి గిరి గారు, శేషగిరి గారు, సత్యనారాయణ గారు, అలాగే వాణిప్రభ గారు, నాతో కలిసి వచ్చిన తర్వాత మన శ్రీకన్య గారు, తర్వాత చలపతి గారు, చింతల శ్రీనివాస్ గారు, రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు ఆపస్ ఖాతాలో జమ చేసిన నిరాడంబర త్యాగశీలి రాష్ట్ర నాయకత్వం చేస్తూనే జాతీయ స్థాయిలో ఏబీఆర్ఎస్ను సమన్వయపరచుకుని
చేసుకుంటూ ఆర్ఎస్ఎస్ మనసు దోచుకున్న మృదు భాషి మన సత్యనారాయణ గారు, అడిగిన వరాలు ఇచ్చే అన్నవరం దేవుడు సత్యనారాయణుడు, ఆయన పేరు గలవాడే మన నాయకుడు శ్రీ సత్యనారాయణ గారు. అది మన అదృష్టం. ఈరోజు కందుకూరులో ఒక భారీ కార్యక్రమం ఉండడం వల్ల ఈ సమావేశానికి హాజరు కాలేకపోయినప్పటికీ మన రాష్ట్ర సంఘ అధ్యక్షుడు బాలాజీ గారు, తిరుపతి వెంకన్న పేరును దాల్చినటువంటి బాలాజీ గారు ఇక్కడ రాలేకపోయినప్పటికీ వారు కూడా శ్రీ వెంకటేశ్వర నామధేయుడు, వారికి ఇక్కడి నుంచే నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సత్యదేవుడు, వెంకటరమణమూర్తి ఇద్దరు జోడు గుర్రాలై నడుపుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం దీని పనితీరు మరింత దిద్దుకుంటుందని అందరికీ పాదాభివందనం. భారతదేశం సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పి విశ్వ గురువుగా నిలుస్తున్న భారతీయ జనతా పార్టీకి నాయకత్వం వహిస్తున్న శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి విజయోస్తు అని ఆశీర్వచనం పలుకుతున్నాం. ఇప్పటికే ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తులో ఉన్న కంబాల శ్రీనివాసరావు గారు భవిష్యత్తులో ఆకాశమంత ఎత్తుకి ఎదగాలని, వారి సేవలు రాష్ట్రానికి, దేశానికి మరింతగా అందాలని కోరుకుంటున్నాం. కళలకు కానాచి, రాజకీయ చైతన్యానికి క్రియాశీలి అయినటువంటి కాకినాడలో జరుగుతున్న ఆపస్ ఉపాధ్యాయ సమ్మేళనానికి హాజరైన, అదేవిధంగా ఈహెచ్ఎస్ కమిటీలో కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంది. అనేక రకాల దుష్ప్రచారాలు సంఘం మీద చేస్తున్నప్పటికీ కూడా ఎంతమంది ఉపాధ్యాయులు, ఈ ఒక రకంగా చెప్పాలంటే హాల్ సరిపోనంతగా ఉపాధ్యాయులు హాజరయ్యి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం విడుదల మీ యొక్క అభిమానాన్ని చాటుకున్నందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఓలేటి వివి శాస్త్రి గారి యొక్క ప్రారంభోపన్యాసం తర్వాత ముఖ్య అతిథి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. ఈ మాట్లాడే ముందు ఒక 2 మాటలు సంఘం గురించి మీకు చెప్తూ, అనేక రకాలైనటువంటి బెదిరింపులు, ప్రలోభాలు, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరికలు కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ సభ్యులకి జారీ అయ్యాయి. నేనే ఉన్నాను దాంట్లో. నన్ను వచ్చి బెదిరించిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఒక వృద్ధ జంబూకం, ఓ మామూలు జంబూకం నా దగ్గరికి వచ్చి నువ్వు ఇలా ఉంటే ఎలా, అలా ఉంటే ఎలా, నీ సంగతి తెలియజేస్తామని చెప్పి నన్ను కూడా బెదిరించారు. ఏంటి, వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, వాళ్ళ మాటని మాట్లాడి మనం కౌంటర్ ఇవ్వకూడదు, అది చెప్పింది. మీరు మాట్లాడిన ప్రతి మాటకి కౌంటర్ ఇస్తాను, మీరు మాట్లాడటం మానేయండి, కౌంటర్ ఇవ్వడం మానేస్తాను అని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఒక వారం క్రితం కూడా, ఒక 1 వీక్ క్రితం కూడా ఒక మహిళా ఉపాధ్యాయుని తీవ్రమైనటువంటి పదజాలంతో బెదిరించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఒకే ఒక కారణం, మనం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంగా మన మీద బురద జల్లే సందర్భంలో కొంతమంది ఏం చేస్తారంటే, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కేవలం ఒక మతానికి సంబంధించిందో లేదా ఒక కులానికి